నమస్కారం. ఈరోజు మనం అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే ఒక చాలా ఆసక్తికరమైన కార్యాచరణ గురించి లోతుగా చర్చిద్దాం. అంటే పిల్లల కళ్లను కొంచెం మాయ చేసి వాళ్ళ మెదడుకు పదును పెట్టే ఒక యాక్టివిటీ అన్నమాట. ఆ అంటే మాయాజాలమా లేక లెక్క అన్నట్టుగా ఉంటుందన్నమాట. అవును, ఖచ్చితంగా. వస్తువుల ఆకారం మార్చి అసలు నిజం ఎలా గ్రహించేలా చేయొచ్చో చూద్దాం. ఈ అంశంపై అంగన్వాడీ వర్కర్ల కోసం ఇచ్చిన గైడ్ను ఒకసారి పరిశీలిద్దాం. సరే, ముందుగా చిన్న పిల్లల దగ్గరకు వెళ్దాం. అంటే ఒక 3-4 ఏళ్ల పిల్లల కోసం. ఓకే. ఒక చిన్న ప్రయోగం. కొన్ని పూసలు తీసుకోవాలి. ఒక 3 అనుకుందాం. 3 కంటే ఎక్కువద్దు. అవును. వాటిని 2 రకాలుగా అమర్చాలి. ఒకటి ఏమో గుంపుగా ఒక చోట, ఒక దగ్గరగా ముద్దగా అంతే. రెండోదొచ్చేసి అదే 3 పూసల్ని అడ్డంగా ఒక లైన్లో పెట్టాలి. పొడువుగా కొంచెం దూరంగా. ఇప్పుడు అసలు ప్రశ్న పిల్లల్ని అడగాలి, ఈ రెండిట్లో ఎక్కడ ఎక్కువ పూసలున్నాయని. మరి వాళ్ళేమంటారు? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపు ప్రతి పిల్లాడు పొడవుగా ఉన్న వరుసనే చూపిస్తాడు. ఎందుకని? అది పెద్దగా కనిపిస్తుందనంటారా? ఖచ్చితంగా. దృశ్యపరంగా వాళ్ల కంటికి అదే పెద్దదిగా ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాని మనం వాళ్లను సరే ఒకసారి లెక్కపెట్టు అని ప్రోత్సహించగానే 1, 2, 3 అని. అవును. అప్పుడు వాళ్ళు అరే రెండిట్లోనూ 3 ఉన్నాయి అని ఆశ్చర్యపోతారు. ఇక్కడ పాయింట్ కేవలం లెక్కింపు కాదు, వాళ్ల కంటికి కనిపించేది ఒక్కోసారి వాస్తవం కాకపోవచ్చు అనే ఒక పెద్ద విషయాన్ని వాళ్ళు మొదటిసారిగా గ్రహిస్తున్నారు. కానీ ఇది పిల్లల్ని కొంచెం గందరగోళానికి గురిచెయ్యదా? అంటే కావాలనే వాళ్లని తప్పు సమాధానం వైపు నడిపిస్తున్నట్టుగా అనిపించదా? చాలా మంచి ప్రశ్న. కానీ మనం వాళ్లను మోసం చెయ్యట్లేదు. ఓకే. మనం వాళ్ల మెదడులో ఒక చిన్న ప్రశ్నను రేకెత్తిస్తున్నామంతే. అయ్యో, నేను పొడవుగా ఉందననుకున్నానే, కాని లెక్కపెడితే 2 ఒకటే, ఎలా అనే ఆ ఆలోచన వస్తుంది గదా? అవును, వస్తుంది. అదే వాళ్లను తర్కం వైపు నడిపిస్తుంది. ఆ చిన్న గందరగోళమే వాళ్ళు నేర్చుకోవడానికి మొదటి మెట్టనమాట. అదొక పజిల్ లాంటిది. నిజమే. అంటే వాళ్ల కళ్ళు వాళ్ళని మోసం చేస్తున్నాయని మొదటిసారి తెలుసుకుంటున్నారు. మరి ఈ ఆలోచననే మనం కొంచెం పెద్ద పిల్లల దగ్గర, అంటే 4-5 ఏళ్ల వాళ్లతో ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లొచ్చు కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు పూసల బదులు 2 ఒకే పొడవున్న తాడులు తీసుకోవచ్చు. ఓకే. ఒకదాన్ని తిన్నగా పెట్టి రెండోదాన్ని కొంచెం వంకరగా పెట్టామనుకోండి, ఏది పొడవో అని అడిగితే తిన్నగా ఉన్నదాన్నే చూపిస్తారు సహజంగానే. అలాగే నాకు బాగా ఇష్టమైన ప్రయోగం మరొకటుంది, గ్లాసులలో నీళ్లు. ఒక పొట్టి వెడల్పాటి గ్లాసులో నీళ్లు పోసి అవే నీళ్లను ఒక సన్నని పొడవాటి గ్లాసులోకి మార్చడం. కరెక్ట్. పొడవాటి గ్లాసులోనే ఎక్కువ నీళ్లున్నాయని పిల్లలు ఎంత బలంగా వాదిస్తారంటే, ఆ తర్వాత ఆ నీటిని మళ్ళీ పాత గ్లాసులోకి పోసి చూపించగానే వాళ్ల కళ్లలో ఆ ఆశ్చర్యం, ఆ అవునా అనే భావం చూడాలి. అదే కదా మనకు కావాల్సింది. అద్భుతం. ఆ అవునా అనే క్షణం కోసమే ఇదంతా. మరి అంగన్వాడీ వర్కర్లు ఈ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు పిల్లలలో ఏం గమనించాలి? వాళ్ళు సరైన సమాధానం చెప్పారా లేదా అన్నది మాత్రమేనా? అస్సలు కాదు. సమాధానం కన్నా ఆ ప్రాసెస్ ముఖ్యం. వాడు ఎలా పాల్గొంటున్నారు అనేది. ప్రాసెస్ అంటే వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ప్రశ్నలడుగుతున్నారా, వాళ్ల ముఖంలో ఎలాంటి హావభావాలున్నాయి, వాళ్ళు తమలో తాము ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మనం వాళ్ల మెదడులో ఒక ప్రాథమికమైన మార్పుకు బీజం వేస్తున్నాం. అంటే కేవలం కంటికి కనిపించేదాన్ని నమ్మడం నుండి దాని వెనుక ఉన్న తర్కాన్ని గ్రహించడం వైపు వెళ్తున్నారని. అంతే. వస్తువు ఆకారం మారినా దానిలోని పరిమాణం మారదు అనే ఈ చిన్న నియమం భవిష్యత్తులో వాళ్లు గణితం, సైన్స్ లాంటివి అర్థం చేసుకోవడానికి ఒక ఫౌండేషన్ అన్నమాట. అంటే ఈ చిన్న చిన్న ఆటలే వాళ్ల భవిష్యత్ విద్యా ప్రయాణానికి పునాదిరాళ్లు లాంటివేనమాట. చాలా ఆసక్తికరంగా ఉంది.